ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. బంగారం ధరలు మళ్ళీ పైకి ఎగబాగుతున్నాయి. గత 2 వారాలతో పోల్చి చూసినప్పుడు 1,60,000 టచ్ చేయడం అనేది ఈ మధ్య కాలంలో ఒక రికార్డుగానే చెప్పాల్సి ఉంటుంది. శ్రావణ మాసం ఎఫెక్ట్ అయింది లేదా బంగారం ధరల్లో ఏవైనా కరెక్షన్స్ వస్తున్నాయా? ఈ అంశం పైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు మార్కెట్ అనలిస్ట్, బిజినెస్ ఎక్స్పర్ట్ ప్రశాంత్ గారు ఉన్నారు. ప్రశాంత్ గారు నమస్తే. నమస్తే కేశవ్ గారు. బంగారం ధరలు మొన్నటి వరకు ఏదో 140, 145 దగ్గర ఫిక్స్ అయినాయి, పర్లేదు అని అనుకున్నారు. కానీ ఇప్పుడు బంగారం ప్రియులు భయపడే పరిస్థితి, మళ్ళీ 160కి టచ్ అవుతుందని చెప్పని గత 2-3 రోజులుగా వచ్చినటువంటి పరిణామాలు ఏంటి ఈ రోజు ట్రెండ్? ఖచ్చితంగా అండి కేశవ్ గారు, ఇప్పుడు మనం చూసుకుంటే 2025లో దాదాపుగా 75%, 80% రిటర్న్ ఇచ్చిన బంగారము దాదాపుగా ఐ థింక్ ఇరాన్ తో అమెరికా యుద్ధం మొదలయ్యే వరకు కూడా 1,68,000 వరకు కూడా వెళ్ళిన సందర్భం మనం చూసాం. 1,40,000తో 24 క్యారెట్ నేను చెప్పేది 24 క్యారెట్ బంగారం జనవరి 1 1,40,000తో మొదలుపెట్టి ఈ సంవత్సరం మార్చి మొదటి నాటికి 1,68,000 చేరుకున్న తర్వాత యుద్ధం వచ్చిన తర్వాత మనం చూసాము అది చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంది. ఎందుకు అనేది మనం డిస్కస్ చేద్దాము. అయితే ప్రధానంగా ఏం జరిగింది, డాలర్ అనేది ఒక స్ట్రాంగెస్ట్ కరెన్సీగా ఎమర్జ్ అయింది. ఎప్పుడైతే డాలర్ స్ట్రాంగెస్ట్ కరెన్సీగా ఎమర్జ్ అయిందో యుఎస్ ట్రెజరీ బాండ్స్ 4% నుంచి 4.5% వడ్డీ రిటర్న్లు ఇవ్వడం స్టార్ట్ చేసిందో ఆటోమేటిక్గా ఇన్వెస్ట్మెంట్లు మొత్తం కూడా డాలర్ల వైపు వెళ్ళాయి. బంగారం మీద అంత మోజు కొంచెం తగ్గడం, అది ఒక్కసారిగా 1,40,000కి పడిపోవడం మనం చూసాం. ఆ తర్వాత తేరుకొని కొంచెం కొద్దిగా 1,45,000, 1,46లో ఉన్న మాట అయితే వాస్తవం. అయితే ఈ 2-3 వారాల్లో పెద్ద మార్పు చూసాం. ప్రధానంగా ఈ లాస్ట్ 1 వీక్ లో కూడా 8,000 to 9,000 చేంజ్ వచ్చేసి ఈ రోజు మనం మాట్లాడుతున్న టైంకి నియర్ అబౌట్ 1,60,000 24 క్యారెట్ 10 grams గోల్డ్ చేరుకున్న సందర్భం వచ్చింది. సో కాబట్టి మనం చూసుకుంటే మళ్ళీ తిరిగి గోల్డ్ ఏదైతే 2025లో రెక్కలు వచ్చి ఆకాశమే హద్దుగా ఎగిరిందో, లేదా ఈ ఫస్ట్ 3 months ఇయర్ లో ఎలా ఎగిరిందో ఆ సందర్భం తిరిగి వచ్చే కాలం మళ్ళీ వచ్చిందని అనుకోవచ్చు కేశవ్ గారు. ఎందుకంటే అంటే పెరిగే కాలం అంటారు ఇది, లేదా శ్రావణ మాసం ఎఫెక్ట్ ఏమైనా ఉంది? ఎందుకంటే మన వాళ్ళు శ్రావణ మాసం బంగారాలు, పూజలు, వరలక్ష్మి వ్రతాలు ఇవన్నీ ఉన్నాయి కదా, దానివల్ల ఏమైనా చిన్న కరెక్షన్ అనుకోవాలా, లేదా మళ్ళీ అప్వర్డ్ ట్రెండ్ కింద మారుతుందని? ఎట్టి పరిస్థితుల్లో నేను చాలాసార్లు క్లారిఫికేషన్ ఇచ్చానండి కేశవ్ గారు. బంగారం ధర ఇండియాలో ఖచ్చితంగా డిసైడ్ అవ్వకూడదు. ఇండియన్ డిమాండ్ కానీ ఇండియాలో మార్కెట్ ఒడిదుడుకులకు బంగారం అనేది చెదరదు. ఎందుకంటే దీని డిమాండ్ 200 దేశాలు, దీని ధర డిసైడ్ చేయబోయేది అమెరికాలో వరల్డ్ గోల్డ్ కౌన్సిల్. సో కాబట్టి ఇంటర్నేషనల్ ట్రేడ్ అంశాల మీద ఆధారపడి ఉంటుంది గోల్డ్ ప్రైస్. ఇండియాలో పలు ఊర్లలో 2-3 వేల రూపాయలు తేడాలు రావచ్చు, అక్కడ లోకల్ డిమాండ్స్, లాజిస్టిక్స్, ట్యాక్స్ బట్టి అంత అదే కానీ ఇండియాలో ఉన్న డిమాండ్ బట్టి వరల్డ్ గోల్డ్ ప్రైసెస్ అనేది దాదాపుగా మారవు. కాకపోతే ఇది దేనికి సూచిక అంటే మనం డిస్కస్ చేసినట్టు ఇక నుంచి మళ్ళీ ఇది మనం అనుకున్న విధంగా 2 లక్షల వైపు పయనం సాగించి ఇయర్ ఎండ్కు 2 లక్షలు చేరుకోబోతుందా? ఏదైతే టార్గెట్ సెట్ చేసుకున్నారో డెలాయిట్ లాంటి సంస్థలు, ప్రైస్ వాటర్ కూపర్, PwC వీళ్ళందరూ కూడా 5,500 నుంచి 6,500 చేరుకునే అవకాశం 1 ounce గోల్డ్ ధర అనుకున్నారో తిరిగి ఆ వైపు వెళ్తుందా? ఎందుకంటే సాధారణ పరిస్థితులు వచ్చేసాయి కేశవ్ గారు. మనం యుద్ధం గురించి ఎంత మాట్లాడినా అమెరికా, ఇరాన్ వైపు ఎక్కడో ఒక చోట అమెరికా డెఫినెట్ గా తమ యొక్క ఫెడ్ రిజర్వ్ రేట్లు కట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇన్ఫ్లేషన్ అనేది తిరిగి తగ్గుముఖం పడుతుంది కాబట్టి సాధారణ పరిస్థితులు నెలకొలాలి. ఎందుకంటే ఎకనామిక్ యాక్టివిటీ పెరగాలంటే ప్రజల చేతుల్లో డబ్బు రావాలి. ప్రజల చేతుల్లో డబ్బు రావాలంటే వడ్డీ రేట్లు తగ్గించాలి. వడ్డీ రేట్లు తగ్గించినప్పుడే మళ్ళాంటి వాళ్ళు విరివిగా పర్సనల్ లోన్లు పెట్టి డబ్బు తీసుకోరు, మరి ఎకనామిక్ యాక్టివిటీ పెంచుతాం. కాబట్టి అలాంటి సందర్భం అమెరికాలో వస్తే ప్రపంచం అంతా కూడా తిరిగి నెక్స్ట్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి? డాలర్ తర్వాత ప్రపంచంలో హైయెస్ట్ రిజర్వ్ కరెన్సీ అమెరికన్ డాలర్, దాని తర్వాత బంగారం. సో బంగారం మళ్ళీ విరివిగా కొనడం మనము దేశాలు, ఇదొక వాస్తవం. అయితే తిరిగి బ్రిక్స్ దేశాలు, ప్రధానంగా చైనా, డాలర్ వెపనైజేషన్ అయిపోతుంది. దీన్ని అరికట్టాలంటూ ప్రధానంగా లాస్ట్ 2 years మనం చూశాము. ప్రపంచ దేశాల బ్యాంకులు విరివిగా కొన్నది, ఇండియా కూడా 50 టన్నులు కొనింది. సో కాబట్టి తిరిగి ఆ మార్గంలో వెళ్తున్న సందర్భం చూస్తుంటే బంగారం తిరిగి తన మునుపటి ఫామ్ అందుకోబోతుందన్న అంచనాలు అయితే కనపడుతున్నాయి కేశవ్ గారు. కాబట్టి ఈ ప్రైస్ అనేది బంగారు ప్రియులకు, బంగారంలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళకు కూడా డెఫినెట్ గా ఒక అలర్ట్. ఇది ఒక ఇన్ఫర్మేషన్ మీరు కన్జ్యూమ్ చేసుకొని స్థిరంగా కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే అది మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశం కనబడుతుంది. రైట్. అక్కడ ఇప్పుడు ఎవరు ఊహించిన విధంగా వచ్చింది ఈ 2-3 రోజుల్లోనే కరెక్షన్. అలానే ఇదే ట్రెండ్ డిసెంబర్ నాటికి ఎంతవరకు వెళ్ళొచ్చు? మీరు 2 లక్షలు అంటున్నారు. 2 లక్షలు టచ్ చేయడం అంటే ఈ నియర్ బై
ఒక నెల రోజుల్లోనో లేదో 10 రోజుల్లోనో జరిగేటువంటి ప్రక్రియ, డిసెంబర్ వరకు వెయిట్ చేసేటువంటి రేట్ అది? ఖచ్చితంగా కేశవ్, ఇది నా యొక్క అభిప్రాయం అనే అనాలిసిస్ అనే కాదు, నేను మల్టిపుల్ ఆర్టికల్స్ మనం చూసాము. బంగారం అనేది ఒక అంటే ప్రపంచ అనలిస్ట్ సంస్థలు కూడా ప్రధానంగా నెక్స్ట్ మార్చ్ టు సమ్మర్ లోపల 2 లక్షల నుంచి 2,50,000 వరకు కూడా అంచనాలు వేసిన సందర్భం ఉంది. సో డిసెంబర్ నాటికి 1,80,90 వరకు కూడా చేరుకోవచ్చు ఖచ్చితంగా స్థిరంగా. అంటే మళ్ళీ తిరిగి ఈ దాడులు ఏదైతే జరుగుతున్నాయో, ప్రపంచంలో యుద్ధ వాతావరణం తిరిగి తారాస్థాయికి చేరుకొని అనుకోని విధంగా ఏదైనా పరిస్థితులు వస్తే తప్ప బంగారం అనేది అప్రత్యాసంగా అది ఏదైతే సంవత్సరానికి మినిమం 20 to 24% గ్రోత్ రేట్ తో ముందుకెళ్లే అవకాశాలే కనబడుతున్నాయి కేశవ్ గారు. రైట్. వెండి పరిస్థితి ఏంటంటే, వెండి కూడా ఈ లాస్ట్ 2 months లో చూస్తే హైయెస్ట్ రేట్కి వెళ్ళిందని చెప్పి అంటున్నారు. 2,60,000 ఈ రోజు ఉంది. వెండి పరిస్థితి మనం డిస్కస్ చేశాము. వెండి బంగారం దాదాపుగా పరిస్థితుల్లో సేమ్ అవుతుండొచ్చు, కానీ వెండిలో హెచ్చు తగ్గులు చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే జాగ్రత్త. ఇదే రీతిలో మనం వెండిని దాదాపుగా 4 లక్షల వరకు చూసాం. 4,10,000, 4,20,000 వరకు చూసి ఈ రోజు మనం చూస్తే పరిస్థితుల్లో 2,20,000, 30,000 పడిపోయి మళ్ళీ స్థిరంగా 2,60,000 వచ్చిన సందర్భం ఉంది. వెండి అయితే ఖచ్చితంగా డిమాండ్ తరగదండి, ఎందుకంటే వెండికి ఇండస్ట్రియల్ నీడ్స్ ఉంది, ఎకనామిక్ యాక్టివిటీలో ప్రధాన భాగము. అండ్ వెండి కూడా మైనింగ్ చేసి తీసే సమయం కూడా లేదు, కాబట్టి వెండికి కూడా రెక్కలు వచ్చే సమయం ఉంది. దీన్ని కూడా బంగారంతో పాటు వెండి కూడా ర్యాలీ అవుతుంది, ఇంకా పెద్ద రేట్కే అవుతుంది వెండి కూడా. కాకపోతే ఎప్పుడన్నా కరెక్షన్స్ వచ్చినప్పుడు వెండిలో ఉన్న ఒడిదుడుకు చాలా పెద్దది. సో దాన్ని తట్టుకునే ఇది మీకుంది, లాంగ్ టర్మ్ లో హోల్డ్ చేసుకుంటాము అంటే. ఎందుకంటే చాలా మంది 3-3.5 లక్షలు పెద్దగా పెట్టుబడులు పెట్టారు, నాకు తెలిసిన మిత్రులు కూడా, వాళ్ళు కూడా హోల్డ్ చేసుకునే ఉన్నారు. వెండి ఎప్పుడైనా ఖచ్చితంగా పెరుగుతుందని. సో అంత పెద్ద మొత్తంలో మీరు బ్లాక్ చేసుకోగలిగితే డెఫినెట్ గా కూడా మీరు ముందుకెళ్ళే అవకాశం ఉంది వెండిలో కూడా. రైట్. థ్యాంక్ యూ ప్రశాంత్ గారు విశ్లేషణ అందించినందుకు. ఇది బులియన్ మార్కెట్లో మళ్ళీ అప్వర్డ్ ట్రెండ్ మొదలైంది, 2 లక్షలు టచ్ చేసేటువంటి టైం దగ్గరలోనే ఉందని ప్రశాంత్ గారు చెప్తున్నారు. ఇక వెండి ధరలు కూడా పెరుగుతున్నాయి అమాంతం. అటు వెండి మార్కెట్, ఇటు బంగారు మార్కెట్ పెరిగితే కనుక భారతదేశంలో వినియోగదారులు కూడా ఆందోళన చెందే పరిస్థితి ఉంటుంది. సో రాబోయే రోజుల్లో ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మాత్రం ఆచితూచి అడిగేయండి. ఇంకా 2027 జనవరి మార్చి నాటికి ఖచ్చితంగా ఈ ధరలు పెరిగే అవకాశం ఉందని చెప్పని ప్రపంచ నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారని ప్రశాంత్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.